శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సర శ్రావణ మాస బహుళ షష్ఠి గురువారం అనగా తిథి సంవత్సరం గురువారం ఉదయం 11:45 అశ్వనీ నక్షత్రయుక్త తులారాశి పుష్కరాంశమందు దేవరపాటి శారద కీర్తిశేషులు భార్గవనాయుడు గార్ల దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి వెంకటేష్ నాయుడుకు, అలాగే కృష్ణవేణి శ్రీహరి గారు దంపతుల ఏకైక పుత్రిక వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పద్మావతిని ఇచ్చి వివాహం జరిపించుటకు దైవజ్ఞులచే శుభముహూర్తము ధారావాహికముగా శుభప్రదముగా ఉంది. మంగళ మహత్ శుభం భూయాత్. శ్రీ శ్రీ శ్రీ. అమ్మా, కాబోయే వధూవరులిద్దరూ దండలు మార్చుకోవాలి. నిన్ను నీ మాటల్ని టీలో పడ్డ ఈగ తీసి పారేసినట్టు చూస్తుంది అత్తయ్య ఆ శారద. అఖిలాండేశ్వరి సొల్లు మాటలు లెక్కలోకి తీసుకోవద్దని, పెళ్లి పనులపై శ్రద్ధ పెట్టాలని నీ చెల్లితో చెప్పింది. ఈ రోజు అందరూ కలిసి పెళ్లి బట్టలు కొనడానికి షాపింగ్ పోతామని చెప్తుంది అత్తయ్య. బావగారు, అమ్మా, ఆలస్యం చేయకూడదు బావగారు. ఆ శారద నోరు మూసెయ్యాలా, ఆ వెంకిగాడి జోరికి బ్రేకులెయ్యాలా. బ్రేకులేస్తే సరిపోదు మమ్మీ, ఆ వెంకిగాడి బోన్స్ బ్రేక్ చేయాలి. అయితే బ్రేకులు తీసేద్దాం. ఏమంటుండారు బావగారు? అందరూ కలిసి పెళ్లి షాపింగ్ కి ప్లాన్ చేసుకున్నారని తెలిసింది కదమ్మా. వాళ్ళు వెళ్లే కారుకి బ్రేకులు తీసేస్తే సారి. ఇంతసేపు అవుతుంది, వీళ్ళు ఇంకా కాల్ చేయలేదండి మమ్మీ. మనమే చేద్దాము. హలో అఖిలమ్మా. ఏంది బావగారు, ఇప్పటిదాకా ఫోనే లేదు? ప్లాన్ ఏమైనా పాడైనాదా? అబ్బే, అలాంటిదేం లేదు అఖిలమ్మా. ఆ, ఇగో మన ప్లాన్ ఇప్పుడే పాకాన పడింది. బ్రేకులు ఫెయిల్ అయ్యాయని ఆ వెంకీగాడికి జస్ట్ ఇప్పుడే అర్థమైందమ్మా. ఇంకొద్ది నిమిషాల్లో కారులో ఉన్న వాళ్ళంతా కావు కావుమని అరుస్తారమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా. పెద్దనా, నేను మీకు వీడియో కాల్ చేస్తాను, మీరు ఇమీడియట్ గా పిక్ చేయండి, నేను లైవ్ లో చూడాలి. అలాగేనమ్మా. అదిగో అత్తయ్య, ఎదురుగా లారీ వస్తుంది, అక్కడే టర్నింగ్ కూడా ఉంది. మామూలుగా అయితే అక్కడ బ్రేక్ వేసి ఆపుకోవాలి. అది వీళ్ళకి కుదరదు కాబట్టి పక్కకు వెళ్లి గోతులో పడ్డమో లేక ఎదురుని దాన్ని గుద్దటమో చేయాలి అత్తయ్య. అది మమ్మీ, ఇప్పుడు ఆ కార్ లోపల పద్దు పరిస్థితి ఏంటో తెలుసా? మొహం నిండా చెమటలు పట్టి కాళ్ళు చేతులు వణుకుతూ అరచేతిలో ప్రాణాలు పట్టుకుని బిక్కు బిక్కుమంటూ ఉంటుంది మమ్మీ. దాని కట్నే కావాలే. ఆ కృష్ణవేణి తిక్క కుదరాలా. నా కూతురు తుమ్మినాది, కీడు జరిగిద్దేమో ఆగిపోండి అంటే దేవుడున్నాడు అని చెప్పినారుగా.
ఇప్పుడు ఈ బ్రేకులు ఫెయిల్ అయిన కార్ని ఏ దేవుడు చాపుతాడో చూద్దాం. లారీని గుద్దితే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తారు. గోతులో పడితే కాళ్ళు చేతులు విరిగి నరకం అనుభవిస్తారు. వాళ్ళు సీదా స్వర్గానికి పోతే మనం ఎట్టా చూడగలం బావుగారు? ఇక్కడే ఉండి నరకం అనుభవిస్తా ఉంటేనే కదా మనం చూసి నవ్వుకోగలం. ఆ? మమ్మీ వాళ్ళు బ్రేక్ తీసా ఉన్నారు కదా, మరి ఎలా బ్రేక్ వేసాడు? అదే నాకు అర్థం కావట్లేదు మ్యాగీ. ఒరే, నువ్వు ముందు కారు పక్కకి తీసి ఆఫ్ చేయి. అలాగే మాయా.